ప్రేయర్ మినిస్ట్రీస్ సమర్పించు హోరే ప్రార్థనా సందేశములు. ప్రభునందు ప్రియులైనటువంటి నిజదేవుని స్వరం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనములు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు ప్రసంగించెదరు. వీరు గత 25 సంవత్సరముల నుండి దేవుని సేవలో విశేష వాక్యానుభవం కలిగి వేలాది మందిని ప్రభు రక్షణలోనికి నడిపించిన అభిషక్త దైవజనులు. వాక్యమును వినండి, క్రీస్తు యేసునందు బలవంతులు కండి, ఆశీర్వదించబడండి. ప్రభువునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే. ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయమును వేడుకొని ఈ వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు. ప్రభా, వాక్యము మీది, ప్రజలు మీవారు, నేనును నీవాడనే. రండి, మా మధ్యలోనికి రండి నాయన. వాక్య స్వరూపులై మా మధ్య సంచరించండి నాయన. మీరు మాట్లాడుచు ఉండగా వినగల చెవిని, గ్రహించగల మనస్సును, లోబడగలిగిన హృదయమును మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, పాపమును గూర్చి, నీతిని గూర్చి, దేవుని తీర్పును గూర్చి ఒప్పింపచేయండి. సత్యములో నుండి మమ్మను సర్వసత్యములోనికి నడిపించండి. మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యంలో పరమగీత గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనములో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, సమూహమును, సంఘమును ఒక స్త్రీతో పోల్చడం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇశ్రాయేలీల సమూహాన్ని కూడా ఒక స్త్రీతో పోల్చి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని వచ్చున్నది ఎవతే అంటున్నాడు. దాదాపు 30 లక్షల మంది ప్రజలు అరణ్య మార్గంలో ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిచి వచ్చినప్పుడు అరణ్య మార్గములో వారు ఎవరి మీద ఆనుకున్నారు? ఆ దేవాతి దేవుడు, సైన్యములకు అధిపతి యొగు యెహోవా దేవుడు, ఆ ప్రభు మీద, త్రియేక దేవుని మీద వాళ్ళు ఆనుకుని వచ్చారు కదా. ఆ సందర్భాన్ని ఇక్కడ తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఇశ్రాయేలీలు వారు నడిచిన 40 సంవత్సరాలు కూడా ఆ దేవాతి దేవుని మీద ఆనుకున్నారు గనక వారికి ఏ లోటు లేకుండా ఆయనే వారిని నడిపించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇశ్రాయేలీలకు ఆహారం కోసం ఆయన దేవదూతల ఆహారము నరులు భుజించేలాగా మన్నాను కురిపించాడంట ఆయన. దేవుని వాక్యంలో మనం 78వ కీర్తనలో 23వ వచనం, అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను. ఇలాగున వారికి ఆహారం కోసం మన్నాను, దేవదూతల ఆహారమును నరులు భుజించేలాగా అంతరిక్ష ద్వారాలు తెరిచి వారికి అనుగ్రహించాడట. 26, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణ గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కురిపించాను. ఇలాగ వారికి మాంసమును ఇచ్చాడు. వారికి ఏ లోటు లేకుండా 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. ఎవరు పోషించగలరండి? ఒకలా, ఇద్దరా? లక్షల మంది ప్రజలు, 20 లక్షలకు పైన, దాదాపు 30 లక్షల లోపులు. ఇంతమందికి ఎవరు ఆహారం పెట్టగలరు? ఎన్ని పూటలు పోషించగలరు? ఆయన తప్ప ఈ కార్యాన్ని ఎవరు చేయలేరు. 40 సంవత్సరాలు పోషించాడు మహానుభావుడు. వాళ్ళకి ఆ మన్నాను ప్రతిరోజు ఎంతో మధురంగా వాటిని తెచ్చుకొని, కొత్తిమీర గింజల్లాగా మంచులో ఏరుకొని తెచ్చుకొని, మంచులో పడేవి ఏరుకొని తెచ్చుకొని దంచుకొని అవి వాళ్ళ అప్పమ్మలు కాల్చుకొని తింటే తేనె వలె ఎంతో మధురంగా ఉన్నాయంట. ఆ విధంగా 40 సంవత్సరాలు నడిచారంటే వాళ్ళకు కాలు వాయలేదు, వస్త్రాలు పాతగిల్లలేదు, చెప్పులు అరిగిపోలేదు. బిడ్లరా,
మరి అటువంటి సత్తువ బలము దేవుడు వారికి ఇచ్చాడు. ఆ ఆహారము చేత పోషించాడు. మాంసాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అలాగే వాళ్ళకి నీళ్లు కావాలంటే అరణ్యంలో ఎడారిలో నీళ్లు ఎలా దొరుకుతాయండి? చెకుముకి రాతి బండను నీటి ఓటలుగా మార్చాడు మహానుభావుడు. ఒక బండ వారిని వెంబడించిందంట. తమ్మును వెంబడించిన బండలోనిది వారు పానము చేసిరి అనే మాట మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక బండ వారిని వెంబడించింది. ఆ బండలో నుండి దేవుడు నీటి మడుగులను ప్రవాహముగా నీళ్లు పుట్టించాడు. ఆ నీళ్లు ఇశ్రాయేలీయులు త్రాగారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఈ విధంగా చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా మార్చాడు ఆయన. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘమును అడ్డం పెట్టాడు ఆయన. సూర్యుడికి మేఘపు నీడలో వారిని నడిపించాడు. రాత్రి వారికి వెలుగిచ్చుటకై ఒక అగ్ని స్తంభమును వారి మధ్యలో ఉంచాడు ఆయన. పగలు మేఘస్తంభమునైనను రాత్రి అగ్నిస్తంభమునైనను వారి మధ్య నుండి ఆయన తొలగింపలేదట. ఆ విధంగా దేవుడు వారికి ఏ లోటు లేకుండా నడిపించాడు. ఏ శత్రువులు వారికి ఏ హాని చేయకుండా, ఏ క్రూరముగాలు వారికి ఏ హాని చేయకుండా దేవుని సన్నిధి వారిని నడిపించింది. ఆయన సన్నిధి వారికి తోడుగా నడిచింది. ఈ విధంగా ఇశ్రాయేలీయులు ప్రభువు మీద ఆనుకున్నారు గనక మోషే కూడా అంటాడు నిర్గమకాండం 33వ అధ్యాయంలో, నీ సన్నిధి మాతో రాని ఎడలా మమ్మల్ని ఇక్కడి నుండి తోడుకొని పోవద్దు అని ప్రార్థిస్తాడు. నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అంటాడు ప్రభు. దేవుడే వారికి ముందు నడిచాడు గనక వారు కూడా ఆయన మీద ఆనుకున్నారు గనక ఏ లోటు లేకుండా దేవుడు వారిని నడిపించాడండి. అందుకే ఇక్కడ పరమగీతం 8:5లో తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఆ రీతిగా నడవడానికి అరణ్యములో వారికి ఏ లోటు లేకుండా అంత చక్కగా మరి వారి అక్కర్లన్నీ తీర్చి దేవుడు నడిపించడానికి కారణం ఆయన మీద ఆనుకున్నారు వాళ్ళు. అందుకే 80వ కీర్తనలో బిడ్డలారా మొదటి చరణంలోనే ఇశ్రాయేలునకు కాపరి అనే మాట మనం చదువుతున్నాం. 80వ కీర్తన మొదటి మాట, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించి ఉన్నవాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపుము అనే మాట మనం చదువుతున్నాం. ఆయన ఇశ్రాయేలునకు కాపరి, వారిని నడిపించిన వాడు. వాళ్ళు కూడా ఆయన మీద ఆనుకున్నారు పూర్తిగా. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారికి ఏ లోటు ఉండదండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో అదే మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 26:3లో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని మనం చదువుతున్నాం. ఎవని మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వారిని ఆయన పూర్ణ శాంతి గలవారిగా కాపాడతాడట. బిడ్డ, నువ్వు దేవుని మీద ఆనుకోగలుగుతున్నావు? ఈరోజు నీవు ఎవరి మీద ఆనుకున్నావు? ఎవరికి జారబడ్డావు? ఎవరిని ఆధారం చేసుకున్నావు? ఒకసారి ఆలోచించాయి. కొంతమంది ధనమును ఆధారం చేసుకుంటారు, కొంతమంది బలమును ఆధారం చేసుకుంటారు, కొంతమంది మనుషులను ఆధారం చేసుకుంటారు, కొంతమంది లోకమును ఆధారం చేసుకుంటారు. నీవెవరిని ఆధారం చేసుకున్నావు? ఎవరికి జారబడ్డావు? ఎవరి మీద ఆనుకున్నావు? ఇది ఈ దినాన పరిశుద్ధాత్ముడు నిన్ను అడుగుతున్న ప్రశ్న. నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడలేకపోతున్నావంటే, నీ జీవితం అశాంతిగా ఉందంటే, నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే నీవెవరి మీద ఆనుకున్నావో చూసుకో. వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథము 11:28, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అనే మాట మనం చదువుతున్నాం. బిడ్లరా, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడట. నీతిమంతులు దేవుని మీద ఆనుకున్నవారు చిగురాకు వలె వృద్ధి పొందుతారట. ఎందుకంటే ధనం అన్ని విషయాలలో అన్ని సందర్భాలలో మనల్ని కాపాడలేదు. అందుకే లేఖనం చెప్తుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎలిజబెత్ రాణి అవసాన కాల దశలో మరణావస్థలో నన్ను బ్రతికించండి, నా ఆస్తిలో సగం ఇస్తానని డాక్టర్లను ప్రాధాయపడిందంట. కానీ 6 నెలలు కాదు కదా, 6 నెలలు బ్రతికించండి చాలందంట మహారాణి. 6 నెలలు కాదు కదా, 6 గంటలు డాక్టర్లు బ్రతికించలేకపోయారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదండి. ఏ వీరుడును తనకున్న బలము చేత, ఏ రాజును తనకున్న సేనాబలము చేత రక్షణ పొందలేడట. యుద్ధ దినమందు గుర్రమును ఆయుత్తపరుచుట కద్దు, రక్షణ యెహోవా ఆధీనం అంట. గుర్రం రక్షించలేదు మనల్ని, సేనాబలము రాజును రక్షించలేదు, ఏ వీరుడును తనకున్న అధిక బలము చేత రక్షణ పొందలేడు. కానీ 18వ కీర్తన 29వ చరణంలో దావీదు మహారాజు ఏమంటాడంటే, నా దేవుని సహాయం వలన నేను సైన్యమును జయింతును,
నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదని అంటాడు. సహాయం చేసేవాడు ఆయనే, కాపాడేవాడు, కనికరించేవాడు, నిలబెట్టేవాడు, నడిపించేవాడు మహానుభావుడు ఆయన. ఆయనకి జారబడండి, ఆయన మీద ఆనుకోనండి, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. యెహోషువ 31 మంది రాజులను జయించాడు. కత్తి పట్టుకోవడమే చేతరాదు. అప్పటి వరకు మట్టి తొక్కుకొని ఇటుకలు చేసి ఆ ఇటుకలు ఎక్కడి నుంచో గడ్డి తీసుకొచ్చి కాల్చి రాజుకి లెక్క అప్పగించేవారు. కొరడా దెబ్బలు తినేవారు. బానిసత్వంలో ఉన్నారు 400 సంవత్సరాలు ఇశ్రాయేల్. అలాంటి వాళ్ళు ఎంతోమంది హెమాహేమిల్ని, ఓగు రాజును, సిహోను రాజును హతమార్చారు. బలమైన రాజ్యాలని దాటుకుంటా ముందుకు సాగిపోయారు. కారణం ఏంటి? యుద్ధం యెహోవాది, ఆయనే జరిగించాడు. మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి అన్నాడు మహానుభావుడు. ఏమండి, సైన్యములకు అధిపతి యెహోవాయే వారికి ముందు నడిచాడు. కనుక ఇదంతా జరగడానికి కారణం ఇశ్రాయేలీలు దేవుని మీద ఆనుకున్నారు. మరి ఈరోజు నువ్వు ఎవరి మీద ఆనుకుంటున్నావు బిడ్డ? ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అనే మాట రాయబడి ఉంది. ధనం మీద ఆనుకోవద్దు. ధనము మనల్ని అన్ని విధాలు అన్ని సందర్భాల్లో కాపాడలేదు బిడ్డ. బలమును నమ్ముకొనవద్దు. ఆ గొల్యాతు బలాన్ని చూసి విర్రవీగాడు. ఫిలిస్తీన్లంతా వాడి మీదే ఆధారపడ్డారు. ఈ గొల్యాతుని జయిస్తే మేము అందరం మీకు దాసులం అన్నారు. గొల్యాతు 6 మూరల జానడు, ఎత్తుగల మనుష్యుడు. అలాంటి వాడు, గాతువాడైన గొల్యాతు అను సూర్యుడు ఒకడుండెను. కానీ వాడి బలం ఏం చేసింది? వాడిని ఉద్ధరించగలిగిందా? ఫిలిస్తీన్లను కాపాడగలిగిందా? బాలుడు చేతిలో చిత్తు అయిపోయాడు. సౌలు అన్నాడు, నువ్వు బాలుడవు, నీకు బలము చాలదు, వాడిని జయించలేవు అబ్బాయి అన్నాడు దావీదుతో. దావీదు అన్నాడు, నా బలం యెహోవాయే, యుద్ధం యెహోవాదే అన్నాడు. కత్తియు ఈటయు బల్లెమును తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను జీవము గల దేవుడైన యెహోవా నామము పేరట నీ మీదకి వచ్చుచున్నాను, రా అన్నాడు. ఈరోజు నీ తల తెగనరికి నీ మాంసమును భూమృగములకు ఆకాశ పక్షులకు ఇస్తానన్నాడు దావీదు. బిడ్డలారా, ఒక వడిసెలలో రాయి పెట్టి ఒక్క దెబ్బతో గొల్యాతును కూల్చాడు. దావీదు దెబ్బ చిన్నగా తగలొచ్చి, వెనకతలు దేవుడు కొట్టిన దెబ్బ పెద్ద దెబ్బ, బోర్లో పడిపోయాడు గొల్యాతు. వెళ్ళి ఆడి కత్తి తీసుకుని ఆడతాలే తెగనరికి తీసుకొచ్చాడు. ఒక బాలుడి చేతిలో చిత్తు అయిపోయాడు గొల్యాతు. వాడి బలము వాడిని కాపాడగలిగిందా? దేవుని అనుగ్రహం ఉండాలి. మన బలము లేకపోతే మనుషులు, లోకము, డబ్బు కాదండి మనల్ని ఉద్ధరించేది. దేవుడే, దేవుని కృపే, ఆయన కృపాక్షేమములే నిన్ను నిలబెడతాయి, నడిపిస్తాయి. బిడ్డ, నువ్వు నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము. ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి సమయంలోనూ ఆయనకి నువ్వు జారబడ, ఆయన మీద ఆనుకో. నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? 3వ కీర్తన 5వ చరణం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. నిజమే, యెహోవా నాకు ఆధారం. దేవుడు నాకు ఆధారం అయ్యాడు గనక 10,000 మంది రాని, 10,000 మంది దండెత్తి మోహరించి నా మీదకి వచ్చిన నేను భయపడను, పండుకొని నిద్రపోయి మేలుకుంటాను అన్నాడు. ఎంత ధైర్యం అండి! ఒక్కడ కత్తి పట్టుకొని మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడంటే తెల్లారిలో నిద్ర పట్టదు మనకి. 10,000 మంది దండెత్తి మోహరించి నా మీదకి వచ్చిన నేను భయపడను, పండుకుంటాను, నిద్రపోతాను, తిరిగి మేలుకుంటాను అంటున్నాడు. ఈ ధైర్యం ఎలాగొచ్చింది ఇతనికి? యెహోవా నాకు ఆధారము. దైవజనులు డిజెఎస్ దినకర్ణయ్య గారు మరి పాట రాశారు, పాత పాట, యెహోవా నాకు ఆధారం, నా ఆధారం ఆయనే, మాతాపితలే నన్ను దూరంగా గెంటేసిన ఆయనే నాకు ఆధారం అని ఒక పాట. ఎంత అద్భుతమైన పాట! బిడ్డలారా, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కనుకనే చివరిదాకా మంచి జీవితాన్ని జీవించాడు ఆయన. దైవజనులు లేసన్న గారు ఆయననే ఆధారం చేసుకున్నాడు కనుక చివరి వరకు మంచి పరుగు పరిగెత్తాడు ఆయన. కనుక మన కళ్ళ ముందు దైవజనులు చూస్తున్నాం, అపోస్తులను చూసాం, మిషనరీలను చూసాం. దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని మీదకి మనసు పెట్టుకున్నవారు, దేవుని మీద జారబడిన వారు, ఆనుకున్నవారు ఎవరు కూడా ఎన్నడూ సిగ్గుపరచబడలేదు. బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీలే మరొక సందర్భంలో కానాన్లో ప్రవేశించాక కొన్ని సంవత్సరాలు అయిపోయాక వేరొక సందర్భంలో వారు ఈ నిజదేవుణ్ణి, పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా ఐగుప్తుకి వెళ్ళారట. ఒక సందర్భంలో గుర్రాల కోసం, సహాయం కోసం, మనుషుల సహాయం, గుర్రాల సహాయం కోసం. అప్పుడు ఏం జరిగిందో తెలుసునా? చూడండి, యెషయా గ్రంథము 31వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు. చూసారా, ఈ సందర్భంలో ఇశ్రాయేలు చేసినటువంటి బుద్ధిహీనత ఎలా ఉందో చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టలేదట, యెహోవా యొద్ద విచారించలేదట. సహాయము నిమిత్తము ఐగుప్తుకి వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని. అయ్యో, ఎంత విచారకరం అండి! గుర్రములను ఆధారము చేసుకుని. ఐగుప్తు గుర్రాలు శ్రేష్టమైనవి. రాజులు ఐగుప్తు నుండి గుర్రాలను సమకూర్చుకునేవారు. బిడ్డలారా, ఇలాగే ఇశ్రాయేలీలు కూడా ఆ పరిశుద్ధ దేవుణ్ణి
విసర్జించి లక్ష్య పెట్టకుండా సహాయం నిమిత్తము వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళి గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అని వాక్యం చెప్తుంది. అయితే చూడండి 3వ వచనం 31:3 యెషయా గ్రంథం. ఐగుప్తీయులు మనుష్యులే గాని దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంస సమములే గాని ఆత్మలు కావు. చూసారు ఆ కింద వచనం, యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేసేవాడు జోగుతాడట, సహాయం పొందువాడు పడతాడట, వారందరూ కూడి నశిస్తారట. అది దేవుని కృప లేకపోతే సహాయం చేసేవాడు ఉండడట, సహాయం పొందుకునేవాడు ఉండడట. ఐగుప్తీల మనుషులు దేవుళ్ళు కారు, ఐగుప్తీలు మనుషులే కానీ దేవుళ్ళు కారు, ఐగుప్తీల గుర్రాలు మాంస సమములే కానీ ఆత్మలు కావు. ఎవరు నీకు సహాయం చేస్తారు? ఎవరి దగ్గరికి పరిగెలాడుతున్నావు? మనుషుల సహాయము వ్యర్థము బిడ్డ. ఎంతకాలం మనుషుల వైపు చూస్తావు? వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని మనుషుల మీద ఎంతకాలం ఆధారపడి మోసపోతావు నువ్వు? ఇప్పుడైనా దేవుని వైపుకి తిరుగు, ఆయన మీద ఆనుకో, మనసు ఆయన మీద పెట్టు, మోకాళ్ళై ప్రార్థన చేయి. ఆశ్చర్యమైన సహాయము దేవుని దగ్గర నుంచి నీకు దొరుకుతుంది బిడ్డ. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు కదా, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు కదా. ఆయన మీద ఆనుకోండి, ఆయన వైపుకి తిరగండి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఈరోజు మనం ఎవరి మీద ఆనుకుంటున్నాం? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చుచున్న ఈమె యవతే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు, యోహాను గారు. ఆయన ఎప్పుడు యేసయ్య రొమ్మును ఆనుకుంటూ ఉండేవాడట. యోహాను సువార్త 13:23 వచనంలో రాయబడింది, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. బిడ్డలారా, యేసయ్య శిష్యుల్లో యోహాను ఎప్పుడు ఆయన రొమ్మును ఆనుకుంటూ ఉండేవాడు, ఆయన గుండె చప్పుడు వింటూ ఉండేవాడట. కనుక బిడ్డలారా, మనం దేవుని మీద ఆనుకోవాలి, మనం ఆయన్నే నమ్ముకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఆయన వల్ల నీకు సహాయం దొరుకుతుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ఇక్కడ యాకోబు ఆ చేతి కర్ర మొదల మీద ఆనుకున్నాడంట. విశ్వాసమును బట్టి యాకోబు తన కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి ఆ తర్వాత తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడట. బిడ్డలారా, మరణకాలమందు అవసాన కాలమందు యాకోబు తన బిడ్డలందరినీ దీవించి అతనికి మరణం సమీపిస్తున్నప్పుడు తన చేతికర్ర మొదల మీద ఆనుకున్నాడంట. అలాగే దేవునికి నమస్కారం చేశాడట. ప్రతి మాట దేవుని లేఖనంలో ఎంతో అర్థం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి వాక్యంలో. చేతికర్ర మొదల మీద ఆనుకోవడం అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? దేవుని వాగ్దానాల మీద ఆనుకొనుట. పరలోకం ఉందని, ఈ తనువు చాలించిన తర్వాత చివరిదాకా నమ్మకమైన పరుగు పరిగెడితే ఆ రాజ్యానికి చేరుస్తాడని, అదే శాశ్వత రాజ్యం అని వాళ్ళు నమ్మారు. అబ్రహాం నమ్మాడు, ఇస్సాకు నమ్మాడు, యాకోబు నమ్మాడు. అందుకే బ్రతికినంతకాలం గుడారాల్లో బ్రతికారు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం వైపు ఎదురు చూస్తూ బ్రతికారు. ఇప్పుడు చనిపోతున్నప్పుడు ఆ అవసాన కాలమందు అతను ఏం చేస్తున్నాడు? చేతి కర్ర మొదల మీద ఆనుకున్నాడు. అంటే దేవుని వాగ్దానాల మీద ఆనుకొని కన్ను మూసాడు యాకోబు. బిడ్డలారా, నువ్వు నమ్ముతున్నావా? దేవుని వాగ్దానాల మీద ఆనుకుంటున్నావా? వాగ్దానాలు నమ్ము. దేవుడు వాగ్దానాలు చేశాడు కదా. ఆయన భయపడకు భయపడకు భయపడకని దేవుని గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది? 366 సార్లు ఉందంట. అంటే రోజుకోసారి ఆ వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. భయపడక బిడ్డ, నీవే పరిస్థితుల్లో ఉన్నా భయపడక. మనుషులు నిన్ను నిందిస్తున్నారు, నిష్కారణంగా నిందల పాలయ్యో కుంగిపోక ఆత్మహత్య చేసుకుంటా నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతావు. అందుచేతను దేవుని వాగ్దానాలు నమ్ము. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు. ఆయన ఇత్తడి తలుపులు విరగొడతాను, ఇనపగడీలు పగలగొడతానన్నాడు. నీకు ముందుగా నడుస్తాను, మెట్టలన్నీ సరళం చేస్తానన్నాడు. బిడ్డలారా, అలాంటి జీవము గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం ఏం భయపడవలసిన పని లేదు. ఆయన మన పక్షంగా అనేక వాగ్దానాలు చేశాడు. నీ తల్లి మరిచినా, నీ తండ్రి విడిచినా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. నాన్న వాళ్ళు ఎవరూ లేరని నువ్వెంతో కుమిలిపోతూ ఉండొచ్చు. దిక్కులేని వాడివై, దిక్కులేని దానివై, నేను ఒంటరిదాన్ని, నాకు ఎలాగునా, నా పిల్లలకు ఎలాగా అని నీవు విచారంలో ఉండొచ్చు. బిడ్డ, ఇది నాన్న దేవుడు ఆదరణకరమైన మాట ఏంటంటే ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులకి అరణ్యంలో పడిపోయారు, వాళ్ళ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి. అలాగే దిక్కెవరున్నారండి?
వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి వస్తాయి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, శత్రు దేశాల మధ్యలోంచి నడిచారు, వాళ్ళకి కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది? నిజంగా వాళ్ళని అస్సలు ఏ మాత్రం వారికి ఏ హాని తగలకుండా, ఎవరు ఏ దుష్టుడు వారిని ముట్టుకోకుండా శత్రువుల మధ్యలోనే దేవుడు వారికి భోజనాన్ని సిద్ధపరిచాడు. అరణ్యములో వాళ్ళకు త్రోవ కలుగు చేశాడు. పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించాడు. అందుకే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చుచున్న ఆమె ఎవతే అంటున్నాడు. కనుక దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్తే నీకు భర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్తే నీకు తండ్రి, పోషకుడు, స్నేహితుడు. ఆయనే మనకు ఆధారం, అన్నిటికీ ఆయనే మనకి బిడ్డలారా. కనుక ఆయన మీద ఆనుకోవడం, ఆయన వైపుకు చూడడం, ఆయన వైపుకి తిరగడం, దేవునికి మొర్ర పెట్టడం ఈ దినాన్ని మనం నేర్చుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు, ఆ వాగ్దానాల మీద నువ్వు ఆనుకున్నప్పుడు, వాగ్దానాలు నువ్వు నమ్మినప్పుడు తప్పనిసరిగా నీవు వాటిని స్వతంత్రించుకుంటావని దేవుని వాక్యాన్ని బట్టి బిడ్డలారా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రండి ఒకసారి మనల్ని మనం గమనించుకుందాం. ఈరోజు దేనిని మనం ఆధారం చేసుకుంటున్నాం, వేటిని మనం ఈ దినాన్ని ఆధారం చేసుకుంటున్నాం అనేది దేవుని వాక్యాన్ని బట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చాలామంది బిడ్డలారా ఈ దినాన్న మరి ఆ ఆధారం చేసుకోవలసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి వాళ్ళ లోకంలో వేటికో వాళ్ళు జారబడతారు. పేతురు లోకమనే చలిమంట దగ్గర చలి కాసుకుంటున్నాడట. ప్రభువారిని ఎప్పుడైతే బంధించారో లోకమనే చలిమంట దగ్గర చలి కాచుకుంటున్నాడు. అతను బొంకవలసిన పరిస్థితి వచ్చింది. ఏసెవరో నేను ఎరగనని ఒట్టు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చేసింది అతనికి. చివరికి యేసు ప్రభువుతో ఇంచుమించు 3.5 సంవత్సరాలు తిరిగి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి చేసి చివరికి ఆ చలిమంట దగ్గర కూర్చున్నాడు. గనక నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒకడవు కదా అంటే, కాదు ఆయన ఎవరో నేను ఎరగను, ఒట్టు అంటున్నాడు. చూడండి ఈ పరిస్థితి, ఈ బొంకే పరిస్థితి ఎందుకు వచ్చింది అతనికి? ముమ్మారు బొంకే పరిస్థితి ఎందుకు వచ్చింది? లోకమనే చలిమంట దగ్గర చలి కాచుకుంటున్నాడు. లోకానికి చేరబడ్డావా బిడ్డ? లోకానికి చేరబడితే మనకు దిక్కెవరన్నా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. లోతు భార్య ఏమైపోయింది? లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. లోతు భార్యని జ్ఞాపకం చేసుకొనుడి అని ఆ ఒక్క మొక్క ఒక వచనంలో రాశాడు. ఆ చిన్న మొక్క ఒక వచనంలో రాశాడు ప్రభు లోకా సువార్త 17వ అధ్యాయంలో. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వెనక్కి తిరిగి చూసింది. నశించిపోతున్న అగ్నిగంధకాల చేత కాల్చివేయబడుతున్నటువంటి సొదొమ గొమొర్రా వైపు వెనక్కి తిరిగి చూసింది. అయ్యో, నశించిపోతున్న పట్టణం మీద నీ యొక్క చూపు నువ్వు ఎటువైపు ఉందో నీ మనసు ఒకసారి ఆలోచన చేయి. వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు పారిపోయాడు, లోతు కుమార్తెలు పారిపోయారు. కానీ కాలిపోతున్న పట్టణం వైపుకి వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది బిడ్డ. కాబట్టి రండి, మనకు లోకంలో సరైన సహాయము మనకు దొరకదు బిడ్డలారా. మన ధనాన్ని నమ్ముకున్నప్పుడు మనం కృతార్థులం అవ్వలేము. అలాగే మనుషుల వైపు మనం చూసినప్పుడు అది అంతంత మాత్రమే సహాయం ఒక్కోసారి దొరకవచ్చు, ఒక్కోసారి వాళ్ళ వల్ల మనకు నిరాశ కలగచ్చు. కానీ దేవాతి దేవుని వైపు నువ్వు చూసినంత కాలము ఆయన ఎన్నడూ నిన్ను విడవడు, నీకు పూర్ణ శాంతిని దయచేస్తాడు. యెషయా 26:3 మరలా మననం చేసుకోండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో, ఎవరైతే పూర్తిగా నీ మీద ఆధారపడతారో వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా చేస్తావు. మై పీస్ ఐ గివ్ యూ అంటున్నాడు ఆయన. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. కనుక శాంతిని అనుగ్రహించేవాడు, సమాధానాన్ని అనుగ్రహించేవాడు, నీ నోటి నిండా నవ్వుంచేవాడు, నీ దుఃఖ దినాలు సమాప్తములు చేసేవాడు, నీకు ఏ లోటు లేకుండా నీకు ముందుండి నడిపించేవాడు. ఇలాంటి జీవము కలిగిన దేవుడు, పిలిస్తే పలికే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మీద ఆనుకో, ఆయన వైపుకి తిరిగి బిడ్డ. ఈ సమయంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ దిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడట. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని 145వ కీర్తన 15వ చరణంలో చదువుతున్నాం. కనుక రండి దేవుని సన్నిధిలో మనం అందరము కూడా దేవునికి మనం విన్నపాలు తెలియజేసుకుందాం. ఆయన మీద ఇశ్రాయేలులు ఆనుకున్నట్టు మనం కూడా ఆనుకుందాం. దేవుణ్ణే మనం ఆధారం చేసుకుని నడుద్దాం. నాయన, నాకు నా బ్రతుకుకి, నా జీవమునకు నాయనా నీవే ఆధారము, నాయన నా కుటుంబమునకు ఆధారము నీవే, నాయన నాకు పోషకుడవు నీవే, తండ్రివి నీవే, యజమానుడువు నీవే, పాలకుడవు నీవే నాయన అని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. మనం ఆయన సన్నిధిలో మనల్ని మనం ఆ రీతిగా సమర్పించుకొని నడుద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు.
ఇదిగో తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమును వచ్చుచున్న ఈమె యవతే అనే మాట మేము చదువుతున్నాం. నిజమే, ఇశ్రాయేలీయులు నీ మీద ఆనుకున్నారు గనక 40 సంవత్సరములు వారికి ఏ లోటును రానియలేదు నాయన. వారికి కావలసినవన్నీ నీవు అనుగ్రహించావు తండ్రి. నాయన 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 నీ కొందనాలు. శత్రువుల మధ్యలో నుండి వారిని నడిపించావు, వారికి ఏ హాని జరగనివ్వలేదు నాయన. నీవు ఎంత గొప్ప దేవుడవు తండ్రి. చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగా మార్చినవాడు, అయ్యా ఆకాశము నుండి మన్నాను కురిపించినవాడు, అయ్యా ఇశ్రాయేలీయుల అక్కర్లన్నీ తీర్చిన దేవుడవు. ఈ దినాన నీ మీద ఆనుకొని నిన్ను నాయన నమ్ముకొని అయ్యా నిన్ను ఆధారం చేసుకున్న వారిని నువ్వెన్నడూ సిగ్గుపరిచేవాడవు కాదు కదా. ఇదిగో నాయన 25 సంవత్సరముల నుండి నీ యందు విశ్వాసము చేత నీ మీద ఆనుకొని నడుస్తున్న నన్ను కూడా నీవు పోషిస్తున్నావు, నడిపిస్తున్నావు. అయ్యా సమయోచితమైన సహాయమును నాకు అనుగ్రహిస్తున్నావు. మీకు స్తోత్రములు అయ్యా. ఈ మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుపోకోకుండా నీరు కట్టండి. నీ కొరకు అయ్యా బిడ్డలను నాయన ఫలవంతమైనటువంటి నాయన అనుభవంలోనికి నడిపించండి. మీ పునరుద్ధానాన్ని గురించి సాక్షులుగా చెయ్యండి అయ్యా. వారికి కావాల్సిన ఈవులన్నీ మీ నామమున వారికి తీర్చిపెట్టండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికి వందనాలు. ప్రియులారా, మీరు వింటున్న ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. మీలో చాలామంది, వందలాది మంది మాకు ఫోన్లు చేస్తున్నారు. మరి మీ కష్టాలు మాకు తెలియచేస్తున్నారు. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. అనేక మంది మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికీ నిండా వందనాలు. బిడ్డలారా, మరి దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు, ఓరే ప్రేయర్ మినిస్ట్రీస్, బొమ్మూరుకొండ, బొమ్మూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 533124. ఈ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9154993333. మరొక నంబర్ 9395117777. మీ అందరికీ వందనాలు.